థంబ్‌నెయిల్ చూసారు కదా! థంబ్‌నెయిల్‌లో ఏదైతే పెట్టానో దాని గురించే మాట్లాడుతున్నా. కేవలం వాట్సాప్‌లో రిప్లైలు ఇస్తూ మనం ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఈ రిప్లైలు ఇస్తూ అనే విషయం కూడా నేను థంబ్‌నెయిల్‌లో పెట్టలా. వాట్సాప్ ద్వారా అని పెట్టా. ఇప్పుడు ముందట ఇది కొంచెం తర్వాత వెళ్ళి చెప్దాం అనుకున్నా. సో వచ్చేసింది ఇంకా ఫ్లోలో చెప్తున్నా. సో వాట్సాప్‌లో రిప్లైలు ఇస్తూ మీరనేది రోజుకి నేను 3 లక్షలు చెప్పా. అది మీరు అట్లా క్లిక్ చేస్తారనేసి 3 లక్షలు అడబెట్టా. 3 లక్షలు కాదు, 3 లక్షలు కాదు, ఇంకా ఎక్కువ కూడా సంపాదించుకోవచ్చు. కానీ అంత పైకి వెళ్ళిపోకుండా లిమిట్గా వచ్చినా కూడా రోజుకి చెప్తున్నా, రోజుకి ఒక 1000 రూపాయల నుంచి 2000, 3000 మన వర్క్ బట్టి, మనం చేసే వర్క్ బట్టి ఉంటుందన్నమాట. సో అది ఇన్కమ్ అనేది అట్లా 3000 లెక్కేసుకున్నా నెలకి 1 లక్ష రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అది ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, లైక్ చేయండి. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇది మీకు చెప్పాలి అని. ఎందుకంటే ఇలాంటి బిజినెస్ వీడియోస్ని చేయాలంటే చాలా వరకు ఆలోచిస్తా, మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను, ఎక్కువగా చేయను. మన ఛానల్లో కూడా బిజినెస్ సంబంధించి ఇలా జాబ్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇలాంటివి చెప్తుంటాను తప్ప వీడియోస్ ఎప్పుడు కూడా నేను చెప్పను. ఎందుకంటే బిజినెస్ అనేది లాభ నష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అనవసరంగా నోరు జారి ఏదంటే చెప్పి మిమ్మల్ని టెంప్ట్ చేసేసి, మిమ్మల్ని ఒకవేళ మీకు సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ కాకపోతే ఆ రిస్క్లో నేను తొయ్యలేను కదా, అది ఆ పేరు నాకే కదా. సో దానివల్ల నేను మ్యాక్సిమం చేయను. బట్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో, ఇప్పుడున్న ట్రెండింగ్ సిచ్యువేషన్స్లో మనకి ఈ బిజినెస్ అనేది నెంబర్ 1 బిజినెస్ అనమాట. ఇలాంటి బిజినెస్కి ఎందుకు నెంబర్ 1 అంటానంటే, ఇక్కడ మనము డబ్బులు పెట్టుబడి పెట్టాం, మన టైం పెట్టుబడి పెడతాం. టైం కూడా నచ్చిన టైం పెట్టుబడి పెడతాం. నచ్చిన టైం అంటే ఎప్పుడో ఒకసారి అని కాదు. సో అది కూడా మీరు ప్రొఫెషనల్ టైం కానీ తీసుకున్నారంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ థంబ్‌నెయిల్ ఏదైతే అమౌంట్ ఉందో అదే వచ్చేస్తుంది, దానికి మించి వస్తుంది. సో అది మనము టైం అనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం వర్క్ ఈరోజు చేయాలా, చేస్తాం. ఈరోజు మనం హాలిడే తీసుకోవాలా, తీసుకుంటాం. అంతా మన చేతుల మీద ఉంటుంది. మనకి ఎవరు బాస్ ఉండరు. ముఖ్యంగా చెప్పాలంటే మనకి ఎవరు బాస్ ఉండరు, మనకి మనమే బాస్ ఉంటాం. ఇది మనం సృష్టించుకున్న సామ్రాజ్యం అనమాట ఈ బిజినెస్ అనేది. ఇది ఎలా ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇది చెప్తే ఏంటంటే ఆ బిజినెస్గా నేను అనౌన్స్ చేశాను అనుకోండి, చాలా సిల్లీగా ఉంటుంది. ఇది మా వల్ల కాదులే అని చెప్పేసి వెనక్కి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ప్రయత్నించరు. సో ప్రయత్నించాలంటే ఒక్కసారి ప్రయత్నించాలి కాదు, ప్రయత్నిస్తే దాని యొక్క డెప్త్ ఏంది మీకు అర్థమవుతుంది, దాంట్లో ఉన్న ఇన్కమ్ ఏంది అనేది అర్థమవుతుంది. దీనికి ఎందుకంటే క్లారిటీ చెప్తాను చూడండి. ఈ బిజినెస్ సంబంధించి మనం ఎక్కడా కూడా ఒకరిపై పెట్టుబడి పెట్టము. వయసుతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు. మళ్ళీ మాకు చదువుతో సంబంధం లేదంటున్నావు, రిప్లై ఇవ్వాలంటున్నావు, మళ్ళీ మాకు రిప్లై ఇచ్చేదే రాదు, ఇంగ్లీష్ రాదు కదా అంటావు. ఫోన్ మాట్లాడండి, వాట్సాప్ కాల్ ఉంటుందా, వాట్సాప్ కాల్ మాట్లాడండి. లేదంటే నార్మల్ కాల్ మీరు ఓకే అనుకుంటే నార్మల్ కాల్ మాట్లాడండి. అది కూడా కాదనంటే మీరు మంచిగా బిజినెస్ డెవలప్ చేస్తే ఏఐ ద్వారా ఆటోమేషన్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆపర్చునిటీస్ అంతా ఉన్నాయి. ఇది ఏదైనా చేయాలంటే ఫస్ట్ నేను ట్రైల్ వేస్తా. ఎందుకంటే నేను ఒకరికి చెప్పాలన్నప్పుడు ఫస్ట్ ట్రైల్ వేసి ఒక కొంతవరకు 100%లో ఒక 1% అన్న నాకు ఒక సక్సెస్ వచ్చిందా అంటేనే నెక్స్ట్ స్టెప్ తీసుకుంటా. సో అట్లా అని చెప్పేసి ఈ వీడియో మీకు చెప్దాం అనుకుంటున్నా. సో దీంట్లో ఏంటంటే చెప్తున్నాం కదా, సింగిల్ రూపీ పెట్టుబడి లేదు. మన యొక్క టైంని మనం కేటాయించి మన సర్కిల్ని, అంటే సర్కిల్ అనేసి ఇక్కడ వర్డ్ యూజ్ చేశానంటే మళ్ళీ ఇది కొన్ని ఉంటాయి కదా, నువ్వు ఒకరిని జాయిన్ చేపి ఓడిని ఇద్దరు జాయిన్ చేయించాడంటే ఒకటి నుంచి 500 నీకు, ఇంకొకటి నుంచి 500 ఇట్లా జత అవుతుంది. ఆ డబ్బు నీకు 1000 రూపాయలు వస్తుంది. అట్లా నువ్వు ఎన్ని జతలు వేసుకుంటూ పోతుంటే అంత డబ్బు వస్తుంది. ఇలాంటి పనికిమాలిన బ్రోకర్ బిజినెస్లు నేను చెప్పను. ఎందుకంటే నేను దాంట్లో కూడా ఏలు పెట్టా, కాలు పెట్టా, అన్నీ పెట్టి ఇంచుమించు 1,50,000 దాకా లాస్ చేసుకున్నా అలాంటి బిజినెస్లో కూడా. సో ఎందుకంటే ఈజీగా వచ్చే వాళ్ళ మనీ, డబ్బు ఈజీగా సంపాదించే వాళ్ళ అనే ఒక ఆలోచనలతో అనేక వాటి మీద పెట్టి చేతులు అన్నీ కాల్చుకొని వద్దు అని యూట్యూబ్ నమ్ముకున్నా.
సో యూట్యూబ్ ఏంటంటే నేను దాన్ని వదిలినా అది నన్ను వదలలా. ఎందుకంటే అనేక సార్లు నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చి నా ఛానల్స్ వీడియోస్ చూస్తే మీకే అర్థమైపోతుంది నా రిజల్ట్ ఏందనేది. అప్పుడప్పుడు 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వీడియోస్ పెట్టడం, ఒక వారం రోజులు వరుసగా పెట్టానంటే కనీసం ఒక 5 నెలలు గ్యాప్ తీసుకోవడం హెల్త్ కండిషన్స్ వల్ల అలా ఉన్నాయి. సో నేను యూట్యూబ్ని వదిలేసాను, కానీ యూట్యూబ్ నన్ను ఎప్పుడు వదలలా. మంత్లీ ఎంతో కొంత నాకు అకౌంట్లో ఇస్తూనే వస్తూ వచ్చింది. సో అందుకనేసి మిగతా అన్నీ వదిలేశాను. బట్ ఇప్పుడున్న టెక్నాలజీ, ఈ ఏఐ యుగం కలికాలం పోయి ఏఐ కాలం వచ్చేసింది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇన్కమ్ అనేది ఇంట్లో కూర్చొని, అది ఎవరైనా కూడా పెన్షన్ తీసుకునే పెద్దవాళ్ళు కూడా ఏఐ ద్వారా డబ్బులు సంపాదించేస్తున్నారు. సో మనకి ఇక్కడ ఏఐతో పని లేదు. ఇప్పుడు మనం చేసే దాంట్లో జస్ట్ వాట్సాప్. ఏఐని ఎందుకు వాడుతున్నానంటే, మీరు మంచిగా మీకు ఎక్కువ ఇప్పుడు చెప్పాను కదా, రోజుకి 1000 రూపాయల నుంచి 3000 రూపాయలు 4000 రూపాయలు కూడా సంపాదించుకోవచ్చని. అలా మీరు 10,000 రూపాయల దాకా సంపాదించుకునే స్టేజ్కి వెళ్ళారంటే అంటే మీరు తట్టుకోలేరనమాట. ఆ తర్వాత రిప్లై ఇవ్వాలంటే మీ వల్ల కాని పరిస్థితి. అప్పుడు మీరు ఏఐ ద్వారా ఆటోమేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ బిజినెస్లో మీరు ఒక 10 మందికి 100 మందికి అది మీరు చేసే దాన్ని బట్టి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఎంప్లాయ్మెంట్ అంటే మీరేం మీ సంపాదనలో వాళ్ళకి శాలరీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ₹1 శాలరీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అది ఎలా సాధ్యం అంటే సాధ్యమే. సో దీన్ని నేను ఏంటి అసలు ముందు సోది ఆపేసి ఫస్ట్ సోది ఎక్కువ చెప్తున్నావు, ఫస్ట్ మ్యాటర్లోకి రా అంటే మ్యాటర్ అనేది ఇక్కడికి రాను. ఎందుకంటే చెప్పాను కదా స్టార్టింగ్లో, నేను బిజినెస్ పేరు కానీ రివీల్ చేశాను అనుకోండి, ఏంది కాన్సెప్ట్ ఏంది, ఎట్లా ఏం చేయాలా అని కానీ చెప్పాను అనుకోండి, ఇది మా వల్ల కాదు, మేము చేయలేం, కనీసం ప్రయత్నం కూడా చేయరు నేను చెప్తే. సో ఇది నేను కొంచెం కమర్షియల్గా ఆలోచించి నా వెబ్సైట్లోనే పెడుతున్నా. ఆల్రెడీ మనం వెబ్సైట్ క్రియేట్ చేసి కూడా అందుకే బిజినెస్ ఐడియాస్ చేయాలని, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్, కొన్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ దాంట్లో ఇవ్వాలని చెప్పేసి ఆ వెబ్సైట్ రెడీ చేశా. మన వెబ్సైట్లో కోర్సులో దీన్ని లాంచ్ చేస్తున్నా. ఈ యొక్క కోర్స్కి అంటే ఈ యొక్క బిజినెస్ ఐడియాకి సంబంధించే కాదు ఈ అమౌంట్ అనేది. ఇప్పుడు దీన్ని పెడుతున్నాను, ఇక్కడ అమౌంట్ ఎంత ఇవ్వాలనేది ఇక్కడ నేను ఇస్తున్నాను చూడండి. మ్యాక్సిమం ఒక 3 to వద్దు 299, ఓకేనా. అంటే ఒక 299 అనేసి పెడదాం అనుకుంటున్నా. 299 అన్న మ్యాక్సిమం అటు ఇటు పెడితే అనుకుంటున్నాను, ఇంకా కన్ఫర్మ్ చేసుకోలే. ఇంతటితో అయిపోతుందా అంటే లేదు. ఒక్క ఐడియానే కాదు, నెంబర్ ఆఫ్ ఐడియాస్ని దీంట్లో కొత్త ఐడియాస్ నేను సేకరించినటివి అంటే ఎవరు చెప్తే నేను దాంట్లో కాలు చేయి పెట్టాలి, చేతులన్నా కాల్చుకోవాలి, లేదంటే మంచిగా డెవలప్ చేసుకొని బయట రావాలి. అలా వస్తేనే నేను ఏదైనా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. అలాంటివి చూసి మీకు నేను దాంట్లో అప్లోడ్ చేస్తుంటా. మీరు ఒకసారి పేమెంట్ చేస్తే సరిపోతుంది, దానికి ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. కమర్షియల్ అని అనుకోవద్దండి. 100% కమర్షియలే ఇక్కడ. ఏది కూడా ఫ్రీగా అనేది నేను చెప్పను. ఇంకా ఏది కూడా ఫ్రీ అనేది మన ఛానల్లో ఫ్రీ అనేది మర్చిపోండి. ఎందుకంటే ఏది కూడా ఇప్పుడుండే చెప్పాను కదా, కలికాలం పోయి ఏఐ కాలం వచ్చింది. కలికాలం కన్నా దారుణ కాలం ఈ ఏఐ కాలం. సో ప్రతిదీ డబ్బుతోనే. మనం ఏం కొనాలన్నా ఏం తీయాలన్నా డబ్బే కావాలి. సో మనం ఇక్కడ వీడియోస్ చేస్తున్నది కూడా డబ్బు వస్తుందనే కదా. సో అది చెప్తున్నా. సో దానికి ఒక ప్రైజ్ అయితే పెడతాను. ఆ ప్రైజ్ కూడా పెట్టడం ఏంటంటే ప్రయత్నిస్తారని. సో చాలామంది ఏంటంటే ఫ్రీగా ఇక్కడ చెప్పేసాను అనుకోండి, ఇదో ఇలా ఉంటుంది, కాసేపు వీడి నుంచి దీనికి మెసేజ్ రిప్లైలు ఇవ్వాలి, ఇది చేయాలి, అంతే వదిలేస్తే అయిపోతుంది. చెప్పేవచ్చు ఈజీగా, ఇప్పుడు చెప్పేస్తున్నాను కదా, చెప్పేసి కూడా అయిపోతుంది. బట్ దానికి మీరు మా వల్ల కాదులే అంటే లేదో ప్రయత్నిస్తారు, ఒకరోజు చేస్తారు, రెండో రోజు వద్దులే మనకి ఇప్పుడేమి మనం ఎక్కడైనా డబ్బు పెట్టామా అని అనుకుంటారు. సో అందువల్ల నేను దీనికి ప్రైజ్ పెడుతున్నా. ప్రైజ్ పెట్టి దీన్ని భవిష్యత్తులో పెంచుతానో లేదంటే తర్వాత విషయం. ప్రస్తుతానికైతే నేను 299 అనుకుంటున్నా, 299 299 అని అనుకుంటున్నా. సో 300కు ₹1 తక్కువ. సో ఏ విషయం అనేది నేను చెప్తా. ఇప్పుడు వీడియోలో ఎక్కువ మీకు లెంత్ అయిపోయింది. ఇప్పుడే మ్యాక్సిమం మెయిన్ మ్యాటర్ అనేది చాలా తక్కువ. ఒకే విషయంలో చెప్పాలంటే వాట్సాప్ ద్వారా చదువు అవసరం లేదు, వాయిస్ అవసరం లేదు. టైం ఉంటే అది మీరు స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కానీ, పెన్షన్ తీసుకుంటున్న ఇంట్లో అవ్వాతాతలు కానీ ఎవరైనా కూడా ప్రయత్నించవచ్చు, ఓకేనా. సో మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండాలి, ఇంట్లో వైఫై ఉండాలి, లేదు ఫోన్లో నెట్ ఉన్న చాలు, ఓకేనా. ఆ తర్వాత ఏం చెయ్యాలి దీంట్లో, నేనే మీకు ఇంకేమి ఇస్తాను అంటే
టెక్నికల్ సపోర్ట్ కావాలి మీకు దీంట్లో. సో అది నేను కంప్లీట్గా ఇస్తాను. అది మీరు నా దగ్గర తీసుకోవచ్చు, లేదు మీరే బిజినెస్లోకి అడుగు దూకేస్తే అర్థమైపోతుంది ఆ తర్వాత. అది మీరు బయట తీసుకోవచ్చు, లేదా నా దగ్గర తీసుకున్నా కూడా తీసుకోవచ్చు. ఆ టెక్నికల్ సపోర్ట్ ఇస్తాను. దీనికి కొన్ని పర్మిషన్స్ కావాలి గవర్నమెంట్ నుంచి. ఆ పర్మిషన్స్ కూడా నేనే మీకు ప్రొవైడ్ చేస్తాను. లేదనుకుంటే మీరు బయట కూడా ఆఫీసెస్ ఏమో చాలా ఉంటాయి ప్రతి ఏరియాలో, అక్కడి నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. లేదు నా సైడ్ నుంచి కావాలంటే దానికి ఫీజు ఉంటుంది. ఆ ఫీజు మీరు పే చేస్తే, నేను చెప్పాను నేను ఏ సర్వీస్ చేసినా ఫీజు అనేది అమౌంట్ ఎంతైతే ఉంటుందో దానిపైన ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటా, 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటా. ఓకేనా? సో ఆ విధంగా ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా నేనే అప్లై చేసేయడం జరుగుతుంది. ఇది ఎందుకంటే కంప్లీట్గా లీగల్ ప్రాసెస్, ఇల్లీగల్ అయితే కాదు. మీరు చేసే బిజినెస్ అనేది ఇల్లీగల్ ప్రాసెస్ కాదు. దీనికి చాలామంది చూశాను నేను గతంలో కూడా, వాట్సాప్లో మాకు మెసేజ్ చేయండి, దీనికి రిజిస్ట్రేషన్ ఫీజు ఇంత కట్టండి, మీకు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ ఇస్తాము, పెన్సిల్స్ ఇస్తాము, పెన్నులు ఇస్తాము. ఇలాంటివి బిజినెస్ కాదు. చెప్పాను కదా, నువ్వు ఒకరిని జాయిన్ చేయి, వాడు ఇంకొక ఇద్దరిని జాయిన్ చేస్తే మీకు నా జత కింద ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు ఇస్తాను. ఇలాంటి పోరంబోకు బిజినెస్ అయితే కాదు. ఓకేనా? ఈ బిజినెస్ ద్వారా చెప్తున్నాం కదా, చాలామంది కుటుంబాలకి మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు ఒక మంచి పొజిషన్లోకి ఇన్కమ్ సంపాదించే వాళ్ళు అవుతారు. సో ఇది నేను ట్రై చేస్తున్నాను. నేను కూడా ఎక్కువ చేయలేను, ఎందుకంటే నా కండిషన్ మీకు తెలుసు కదా, మరి ఓవర్గా చేయలేను. అది నాకున్నంత వరకు నేను ట్రై చేస్తున్నా. సో బట్ ఏంటంటే దీనికి నేను కరెక్ట్ అంటే కరెక్ట్ కాదని ఒప్పుకుంటా, కానీ నేను వదలను. హెల్త్ గురించి పక్కన పెట్టినా నేను వదలను దీన్ని, ఎందుకంటే దీంట్లో అంత డెప్త్ ఉంది, అంత ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. కనుక నేను మీతో పాటే ట్రై చేశాను, ఇన్ని రోజులు చేస్తూనే ఉన్నాను. కనుక టెక్నికల్ సపోర్ట్స్ ఏది ఉన్నా మీకు నేను హెల్ప్ చేయగలను. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా నేనే మీకు సపోర్ట్ చేస్తాను. ఓకేనా? సో మన వెబ్సైట్ ఇక్కడ ఇచ్చాను కదా, ఈ వెబ్సైట్ ద్వారా ఫస్ట్ చెప్తున్నా, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. పైన స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. లాగిన్లోకి వెళ్ళినా మీ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంటాయి కదా, ఆ స్టార్టింగ్లోకి వెళ్ళి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, మీరు స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా డైరెక్ట్గా మీరు పర్చేస్ చేయొచ్చు. పర్చేస్ చేస్తే ఏమవుతుందంటే, పర్చేస్ చేసిన వెంటనే నేనైతే ప్రాసెస్ పెడతాను, బిజినెస్ మంచి వీడియో అనేది పెడతాను, ఓపెన్ అయిపోతుంది. మీరు అప్పుడే ఓపెన్ చేసి కంప్లీట్గా చూసేసుకొని బ్యాక్ వచ్చేయాలి. లేదు ఒక 2 నిమిషాలు చూసేసి బ్యాక్ వచ్చి మళ్ళీ చూద్దాం అనుకుంటే ఓపెన్ అవ్వదు. అది ఓన్లీ 1 టైం వాచబుల్ మాత్రమే అనమాట. ఓకేనా? సో లేదు నెక్స్ట్ మళ్ళీ భవిష్యత్తులో నేను కొత్తది ఐడియా ఇంకేమైనా యాడ్ చేసినా, లేదంటే ఈ బిజినెస్ సంబంధించి ఇంకేదైనా పాయింట్ నేను మర్చిపోయినా, లేదంటే కొత్త అప్డేట్ వచ్చినా దాంట్లో నేను అప్లోడ్ చేయాలనుకోండి, మీరు మళ్ళీ పేమెంట్ చేసి మళ్ళీ చూసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ చేస్తే ఒక్కసారి, అంటే నెల సబ్స్క్రిప్షన్లా కాదు, ఒకసారి మీరు పేమెంట్ చేస్తారు. లైఫ్ టైం అది అక్కడే అలాగే ఉంటుంది. మీరు ఆ తర్వాత లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసుకొని మీ పోర్టల్లోకి వెళ్ళేసి డాష్ బోర్డ్లోకి వెళ్ళి మీరు ఏదైతే కోర్స్ పర్చేస్ చేశారో ఎప్పుడు టైం దొరికినా చూసుకొని మీరు వాచ్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే, వడ్డీ కాదు, దాని మీద ఆసక్తి, బిజినెస్ మీద మనం సంపాదించాలి, సో మన సెల్ఫ్గా మనమే బతకాలి అనే ఆలోచన ఉండి నేను ప్రయత్నిస్తాను అనుకుంటే దీంట్లోకి రండి. లేదు ఒకసారి ఊటినట్టు ప్రయత్నిస్తాం వదిలేస్తామంటే ఊటిని సీరియస్గా తీసుకోకపోతే, ఎందుకంటే దీనివల్ల మీరు నాకు ఇక్కడ రెఫరల్ ప్రోగ్రామ్ కూడా ఏం లేదు. మీకు ఒక లింక్ పంపిస్తాను, దాని ద్వారా మీరు రిజిస్టర్ చేసుకుంటే నాకైతే కమిషన్ వస్తాయి, ఏం లేదు. ఈ కోర్సు మీరు పే చేస్తారా అదే అమౌంటే, అంతేగాని ఇంకేం లే. ఓకేనా? సో చెప్తున్నాం కదా, నా ఐడియాని మీకు నేను పంచుతున్నా అంతే. సో ఆ ఐడియా ద్వారా మీరు కూడా ఇన్కమ్ మంచిగా జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ చెప్పిన ఐడియా మీకు ఆల్రెడీ మాకు తెలుసులే, లేదు మాకు ఇది వద్దు, మేము ప్రయత్నం కూడా చేయం దీని అనుకుంటే, ఒకరోజు రాత్రి ఒక 12 గంటల రాత్రిలో మిడ్నైట్ టైంలో మంచి హోటల్ నుంచి దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినేసి అరక్క 102 ఏళ్ళు పెట్టి కక్కేసినాం అనుకోండి, దానికి ఆ 300 పోయిందనుకోండి. ఓకేనా? అంతకుమించి ఇంకేం చెప్పలేను. ఓకేనా? ఎందుకంటే అంత మంచి అవకాశం ఉంది. నచ్చకపోతే వాళ్ళ కర్మ, అందుకు ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. దీని గురించి నేను డెప్త్గా కూడా చెప్పను, ఎందుకంటే దాంట్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా ఏదైనా భవిష్యత్తులో ఏదైనా అప్డేట్స్ ఉన్నా
ఖచ్చితంగా మీకు నేను చేరవేస్తా. ఓకేనా? వీడియోస్ రూపంలోనే. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి కొత్తగా చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా ఏదైనా మంచి మంచి ఐడియాస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. 10 మంది తెలుసుకుంటారు. ఈ వీడియోలో ముఖ్యంగా మీకు ఇంకొక విషయం చెప్పాలండి. వీడియో అంతా రికార్డ్ చేసిన తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు అర్థమైంది. నేను చాలా సీరియస్గా చెప్తున్నాననేసి తెలుస్తోంది. అంటే కోపంగా చెప్తున్నట్టు అనిపిస్తుంది. నాకే అనిపించింది అది. తప్పుగా అనుకోవద్దండి. నేను ఎక్కడ కోపంగా చెప్పలేదు. అంటే ఎవరిని కించపరిచినట్టుగా చెప్పడం లేదు. నాకు కొంచెం ఫీవర్ వచ్చి కోల్డ్ అంతా చేయడం వల్ల గొంతు ఆ విధంగా ఉందండి. నా ఫేస్ కూడా ఆ విధంగా మారిపోయింది. అందుకే చాలా స్లోగా నిదానంగా చెప్తూ ఉన్నాను. అది చూస్తే ఎడిటింగ్ చేసేటప్పుడు ఏందంటే, అంటే నేను చెప్పేటప్పుడు చాలా బాగానే చెప్తున్నాను అనేది నాకు అనిపిస్తుంది. నేను ఆ ఫ్లోలోనే చెప్పుకుంటూ వెళ్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు స్క్రిప్ట్ రాసి చెప్పేదేం ఉండదు. డైరెక్ట్‌గా నాకు అనిపించింది, నాకు తెలుసుకుంది చెప్తూ ఉంటా. బట్ ఇక్కడ ఏంటంటే నేనేదో కొట్టేలాగా చెప్తున్నానని నాకే అనిపించింది. అందుకని మీకు అలా మీకెవరికైనా అలా మీకు అనిపిస్తే సారీ చెప్తున్నా. ఓకేనా? సో, మ్యాటర్ మాత్రమే తీసుకోండి. నా ఫేస్ గురించి వదిలేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.